వారిని అడిగి తెలుసుకుందాం. అలా సభ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అద్భుతంగా జరుగుతున్నాయి సభ ఏర్పాట్లు. 8 నుంచి 9 లక్షలు మినిమం చేరుకునేటువంటి అవకాశం ఉందన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. కాబట్టి దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా మొత్తం సమాయత్తం చేస్తూ ఉన్నాం. అది వాటర్ ప్యాకెట్ల విషయంలో కానివ్వండి, సల్ల ప్యాకెట్ల విషయంలో కానివ్వండి, డిహైడ్రేషన్ కాకుండా ఎండ ఇబ్బందులు కూడా తగలకుండా ఉండడం కోసం దాదాపుగా ఒక 20 నుంచి 25 రోజుల నుంచి ఇక్కడనే మొత్తం మా వాళ్ళు ఉండి దగ్గర ఉండి జనరల్ సెక్రటరీ బాలమల్లు గారు కానీ వరంగల్ సంబంధించిన నాయకులు అందరూ కలిసికట్టుగా చేస్తూ ఉన్నారు. ఒకరు బండ్ల మీద, సైకిళ్ళ మీద, వెహికల్స్తోని, లారీలలో ఎట్లా అవకాశం వస్తే అట్లా తరలి వస్తూ ఉన్నారు. కేసీఆర్ గారిని చూడాలి, కేసీఆర్ గారు చెప్పేటువంటి విషయం ఏం చెప్పబోతా ఉన్నారు, ఎలా దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు దానికోసం అందరం వెయిట్ చేస్తూ ఉన్నాం. ప్రజల పాత్ర మేము కూడా వెయిట్ చేస్తాం. మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం స్పీచ్ ఏ విధంగా ఉండబోతుంది అంటే చాలా రోజుల తర్వాత కేసీఆర్ అంటే ప్రధానంగా తెలంగాణ అస్తిత్వానికి దెబ్బ తగిలినప్పుడు, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్కి ఇబ్బంది కలిగినప్పుడు 100% కేసీఆర్ గారు మాట్లాడాల్సిందే. తెలంగాణ జాతిపిత బయటకు వస్తా ఉన్నాడు చాలా రోజుల తర్వాత. ఈ కాంగ్రెస్ ఎట్లా వైఫల్యం చెందింది, అదే సందర్భంలో ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా వాళ్ళకి ఇవ్వాల్సిన సూచనలు కూడా చేస్తాం. పాటించి రాష్ట్రాన్ని బాగు చేస్తే వాళ్ళ అదృష్టం. లేదు ప్రజల మీద ఇటనే కక్ష సాధింపు చర్యలు చేస్తాం, సాగునీరియం తాగునీరియం వాళ్ళ మీద కోపం ప్రదర్శిస్తాం అనేటువంటిది కనుక చూపిస్తే వచ్చేటువంటి సందర్భంలో ప్రజలు తగిన గుణపాఠం కాంగ్రెస్ పార్టీకి చెప్పక తప్పదు. ఖచ్చితంగా అంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే ఆరోపిస్తున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కావచ్చు, కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేసేందుకే బీఆర్ఎస్ పార్టీ సభ పెట్టుకుంటున్నారు. అంటే 25 సంవత్సరాల వేడుక చేసుకోవడం అనేటువంటిది వాళ్ళ కోసం పెట్టుకుంటారా? మా పండగ ఇది. 25 సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నాం కాబట్టి మా పార్టీకి సంబంధించి చాలా తక్కువ పార్టీలు ఈ భారతదేశంలో ఇట్లా సక్సెస్ సాధించినాయి కాబట్టి మేము పెట్టుకున్నాము. దానికి వాళ్ళకేం సంబంధం? దానికి పక్కదారి పట్టిస్తేందుకు ఫేక్ న్యూస్ ప్రచారం చేసుడు, క్యాన్సిల్ అయిందని చెప్పి ప్రచారం చేసుడు, తట్టుకునేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళకు మొత్తం గుండెలలో రైలు పరిగెడుతున్నాయి. కేసీఆర్ బయటకు వస్తున్నట్టే కూర్చోబడుతుంది. రేవంత్ రెడ్డి కనుక నిద్రే పడతలేదు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితులలో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు. భావదారిద్ర్యంలో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు. మాకు క్లారిటీ ఉన్నది. 100% సభ సక్సెస్ చేసుకుంటాం. కేసీఆర్ గారు దీని తర్వాత కూడా మా సభ్యత్వాల విషయంలో, కమిటీల విషయంలో మంచిగా చేసుకుని ప్రజల కోసం పనిచేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. రైట్, మొత్తానికైతే పార్టీకి సంబంధించిన నేతలు ఖచ్చితంగా ఈ సభ స్పీచ్ పై అందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఈ కేసీఆర్ మాట్లాడేటువంటి అంశాలపై చూసేందుకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చేరుకుంటున్నామని చెప్పేసి కూడా చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు కూడా చేరుకున్నారు. ఇప్పుడు మాజీ మంత్రులు కూడా ఇక్కడ చేరుకున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ప్రస్తుతం మనం ఈ వాహనాలు కూడా చూస్తున్నాం. వాహనాలు కూడా చాలా మంది ఇక్కడ చేరుకుంటున్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. వారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? కొడంగల్ నియోజకవర్గం నుంచి వస్తున్నాం. కొడంగల్ మండలం చిన్న నుంచి వస్తున్నాం. ఇంత దూరం ఇప్పటికే మీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు రేవంత్ రెడ్డి. అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి ఎట్లా జరిగాయి? అసలు అభివృద్ధి జరిగిందా మీ కొడంగల్ నియోజకవర్గం? ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి ఏం జరగలేదండి. హామీల వరకు పరిమితమయ్యిండు. ఇప్పటిదాకా గెలిచి దాదాపుగా 1.5 సంవత్సరం అవుతుంది. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే గెలిచి కూడా ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 1-2 సార్లు మాత్రం వచ్చిండు. ఓకే, చుట్టూ చూపుకి వచ్చిపోయిండు తప్ప ఎలాంటి అభివృద్ధి అయితే జరగట్లేదు. హామీలు మాత్రం గంపగుత్తగా ఇచ్చిండు. ఎలాంటి అభివృద్ధి అయితే జరగట్లేదు. రైతులకు ప్రధానంగా కావాల్సింది ఏంటండి అంటే కేసీఆర్ గారు ఇంతకుముందు 10 సంవత్సరాల నుంచి రైతు బంధు ఇచ్చిండు, రుణమాఫీ చేసిండు. ఆయన చెప్పిన సమయానికి చేసిండు. ఈయన ఏం లేదు, గెలవకముందు ఏం చేసిండంటే డిసెంబర్ 9వ తారీఖు నేను వస్తా, రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. అది కాలే, రైతు బంధు చేస్తా అన్నాడు. రైతు భరోసా పేరు పెట్టిండు, దాన్ని 15,000 ఇస్తున్నాడు. 15,000 కాదు 10,000 కూడా ఇవ్వలేదు ఇప్పటిదాకా. ఇలాంటి పరిస్థితి ఆగమగోచరంగా ఉంది కొడంగల్ నియోజకవర్గ పరిస్థితి. స్వతహాగా అంటే ఆ సీఎం కాన్స్టిట్యూన్సీ కొడంగల్ కాన్స్టిట్యూన్సీ కూడా చాలా మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా చేరుకుంటున్నారు. మేము నమ్మి ఓటు వేసామనే విధంగా కూడా వారు మాట్లాడుతున్నటువంటి సందర్భం నెలకొంది. కాబట్టి ఇంకా అనేక ప్రాంతాల నుంచి కేవలం ఇటు తెలంగాణ సరిహద్దులో ఉన్నటువంటి బార్డర్స్ ప్రాంతాలు ఏవైతున్నాయో ఆ ప్రాంతాల నుంచి కూడా కేసీఆర్ పై ఉన్నటువంటి అభిమానంతో ఇక్కడికి చాలా మంది చేరుకుంటున్నారు. ఎందుకంటే ఆదిలాబాద్ సరిహద్దులో ఉన్నటువంటి ఆ గ్రామాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఇక్కడికి చేరుకునేందుకు వారు అందరూ కూడా బయలుదేరారు. అంటే ఉదయం నుంచి బయలుదేరినటువంటి వారు ఇప్పటికీ చేరుకున్నారు. ఇంకా మిగతా చాలా మంది వరకు చేరుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు మీకు అక్షర్ విజువల్స్ చూపిస్తున్నాను. అక్కడ స్వయంగా ఉన్నటువంటి వాలంటీర్స్ వారందరూ కూడా స్వచ్ఛందంగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై ఉన్నటువంటి అభిమానంతో ఇక్కడ చేరుకొని వారు వాలంటీర్స్గా ఉండి వచ్చేటువంటి కార్యకర్తలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము మా సొంతంగా ఇక్కడ ఉండి వారి కోసం పనిచేసేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇక్కడ కార్యకర్తలు వారందరూ కూడా చెప్తున్నారు. దాంతోపాటు ఇంకా అనేక మంది కూడా ఇక్కడ చేరుకునేటువంటి అవకాశం కల్పిస్తుంది. కాబట్టి సరిగా 5:30 ప్రాంతంలోనే కేసీఆర్ ఇక్కడ చేరుకుంటారు. లక్ష్మి.